పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలకు, అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా తుమ్మల పద్మజ మాట్లాడుతూ, రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశ్ ఖాళీ, కుచ్బీహార్ మొదలు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అమానవీయ ఘటనలు షరియా చట్టాల ప్రకారం చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రాజ్యాంగ చట్టాలు, పోలీసు వ్యవస్థ కనుమరుగైనట్లు తెలుస్తోందని అన్నారు. ఈ అక్రమాలను ఆపాలని, మహిళల మాన ప్రాణాలకు, గౌరవ మర్యాదలకు రక్షణ కల్పించాలని, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్కు మెమరాండం సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుటూరు పద్మ, కమల, సత్యకుమారి, లక్ష్మీ ప్రసన్న, మేడ విజయలక్ష్మి, ఏలూరి రాణి, మహిళా సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మమతా దీది, మమతా దీది, మమతా దీది, మమతా దీది. టీఎంసీ గుండాల అరాచకాలు, టీఎంసీ గుండాల అరాచకాలు, టీఎంసీ గుండాల అరాచకాలు, టీఎంసీ గుండాల అరాచకాలు. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మేము సేవా భారతి అనే సంస్థ ద్వారా మహిళల హక్కులు కాదు దిగాలని చూడాలని ఒక నియక్షవర్తమైన దాడున మహిళ మొన్నటికి మొన్న సందేశ్ ఖాళీలో, అలాగే కుచ్బీహార్, చోప్రా ప్రస్తుతం మహిళలపై అనేక అరాచకాలు జరుగుతున్నాయి. బెంగాల్లోని ముస్లిం షరియా చట్టాలు వర్తిస్తున్నాయా అన్నది మన భారతదేశంలో ఉండి కూడా ప్రార్థన చేస్తున్నటువంటి అర్థం కాని పరిస్థితి. అనేక పర్యాయాలు జరుగుతున్నా నీరెట్టినట్టు యావత్ మేము మహిళలు